కరెంట్ షాక్ తగలడం వల్ల 11 ఏళ్ల వయసులో ఒక కాలు, ఒక చెయ్యి కోల్పోయిన ఆ అమ్మాయి ప్రస్తుతం గ్రూప్ 1లో స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. ఆమె పేరే కృష్ణవేణి. చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజపురం మండలం జిఎంఆర్ వడ్డీ కండ్రియ గ్రామానికి చెందిన కృష్ణవేణి 11 ఏళ్ల వయసులో ఒకరోజు తన ఇంటిపైన బట్టలు ఆరబెడుతుండగా కరెంటు తీగ తగిలి షాక్ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసే సమయానికి డాక్టర్స్ అప్పటికే ఒక చెయ్యి, ఒక కాలు పూర్తిగా తీసివేశారు. ఒక్కసారిగా తన పరిస్థితులు తారుమారు అయ్యాయి. అయినా ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివారు. ఆ తర్వాత కూడా చదువు కొనసాగించి 2021లో IIIT ఇడుపులపాయలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎలాగైనా గవర్నమెంట్ జాబు సాధించాలన్న పట్టుదలతో కోచింగ్ తీసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో బాధలు భరించి చివరకు గ్రూప్ 1లో స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. తన విజయానికి ఆమె తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్ ఎంతో సహకరించారని చెప్పారు. తనకు ప్రమాదం జరిగిన సమయంలో సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగే క్రమంలోనే నేనే ఐఏఎస్ ఎందుకు కాకూడదన్న ఆలోచనతో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారని చెప్పారు. త్వరలో మరింత కష్టపడి సివిల్స్ రాస్తానని చెప్పుకొచ్చారు. మనోబలం, గట్టి సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, లక్ష్య సాధనకు వైకల్యం అడ్డు కాదని చెప్పడానికి ఈ రియల్ స్టోరీ ఒక ఎగ్జాంపుల్. మరి ఈ రియల్ స్టోరీ విన్న మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.